హాయ్, నేను మీ దుర్గా ప్రసాద్ని. రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. వాటిలో పలు రకాల నోటిఫికేషన్లకి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వాటిలో అతి ముఖ్యమైనది ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2ని ఫిల్ చేస్తామని చెప్పడం, అందులో 750 పోస్టులతోటి భర్తీ చేస్తామని చెప్పడం కూడా అభినందనీయం. మరి ఈ పోటీ పరీక్షకి సంబంధించి, ఈ గ్రూప్ 2 సంబంధించి కాంపిటీషన్ దాదాపు చాలా లక్షల్లో ఉంటుంది. వీటికి సిద్ధపడాలంటే ముందర నుంచి ఉండాలి తప్పించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యి, ప్రిలిమినరీ క్వాలిఫై అయితే మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యి ఇలా చేస్తే మీరు ఫైనల్ గా ఉద్యోగ సాధనలో వెనకబడిపోతారు. మరలా నోటిఫికేషన్ రావాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి ముందరే నోటిఫికేషన్ ఆల్రెడీ ఇది సెప్టెంబర్ కింద చెప్పారు కాబట్టి ఈ లోపలనే ప్రిలిమినరీ సిలబస్ ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మెయిన్స్ ని కూడా దర్దాపులు వచ్చేయాలి. వస్తే మీరు చాలా ఈజీగా మీరు ఉద్యోగం సాధించవచ్చు. గ్రూప్ 2 ఉద్యోగం, మీ కళల ఉద్యోగాన్ని సాధించవచ్చు. అయితే మా ఐఎన్ఎం వీకే ఎడ్యుకేట్ తరఫున ప్రిలిమినరీకి సంబంధించి, గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీని మీరు ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఇలాంటి వివరాలతోటి ఒక వీడియో అందించాలనుకున్నాం. ఈ వీడియోని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఈ వీడియోలో సిలబస్ కావచ్చు, లేదంటే ప్రశ్నల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ప్రశ్నల ధోరణి ఏ విధంగా ఉంది, అంటే ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు, ఎంత కఠినంగా ఉంటున్నాయి లేదా సులువుగా ఉంటున్నాయా, వీటికి రెఫరెన్స్ బుక్స్ ఏమిటి, ఏ పుస్తకాలు చదవాలి, అలాగే చదివే విధానం ఏంటి, అలాగే ఏ మెటీరియల్ చూస్ చేసుకోవాలి మీరు, లేదా ఏ టెక్స్ట్ బుక్ చూడాలి, ఇలాంటి అంశాలని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ 2023 నాటి ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ప్రకటించిన సిలబస్ నే ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం 2023లో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 2 ప్రిలిమినరీ సంబంధించి మనం సిలబస్ లోని ఇండియన్ హిస్టరీ భాగాన్ని చూద్దాం. యాక్చువల్లీ జనరల్ స్టడీస్ ఒకే పేపర్ ఉంది, అందులో 150 మార్కులు ఉంటుంది. వాటిలో పలు రకాల సబ్జెక్ట్స్ తో పాటు ఇండియన్ హిస్టరీ కూడా ఒక భాగం. ఇండియన్ హిస్టరీ దాదాపుగా 30 మార్కులు కేటాయించారు. అంటే 150 మార్కుల్లో ప్రతి సబ్జెక్ట్ కి కూడా 30 చొప్పున కేటాయించడంలో ఈ ఇండియన్ హిస్టరీ భాగానికి ఇచ్చింది కూడా 30 మార్కులు. కాబట్టి 150లో 30 మార్కులు అంటే ప్రిలిమినరీ క్వాలిఫై అవడంలో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా చదివితే, సిలబస్ ప్రకారం చదివితే మీరు ఖచ్చితంగా మాత్రం మెయిన్స్ కి అర్హత సాధిస్తారు. సో అత్యధిక మార్కులు సాధించాలంటే ముందుగా ఏం చేయాలి అన్నది ఈ వీడియో చూద్దాం. సిలబస్ ని గమనిద్దాం. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ సిలబస్ ని వీళ్ళు 3 పార్ట్లకు ఇచ్చారు. యాన్షియంట్, పురాతన, తర్వాత మిడివల్, మధ్యయుగ, తర్వాత మోడర్న్, ఆధునిక అనే భాగాలతోటి భారతదేశ చరిత్రని 3 భాగాలుగా ఇస్తూ వీటి కేటాయింపు 30 మార్కులు కేటాయించారు. అంటే సాధారణంగా యాన్షియంట్ నుంచి 10, మిడివల్ నుంచి 10, లేదా మోడర్న్ నుంచి 10 అని మనం ఇది ఒక రకంగా భావించవచ్చు. కానీ ప్రశ్నలు ఒక్కోసారి ఒక దాంట్లో ఎక్కువ రావచ్చు, ఒక దాంట్లో తక్కువ రావచ్చు. ముందర సిలబస్ గమనిస్తే యాన్షియంట్ లో వీళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్ అన్నారు. అంటే సింధులో నాగరికత, తర్వాత వైదిక యుగానికి సంబంధించి వాటి యొక్క లక్షణాలు అడుగుతున్నారు. మరి ఏమో కాదు, ఇది మొత్తం అటు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ నుంచి లిటరరీ ఎవిడెన్సెస్ వరకు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఆ కాలం నాటి మన సింధులో నాగరికత కాలం కావచ్చు. సింధులో నాగరికత అయితే పురావస్తు ఆధారాలతో ఉంటుంది, వైదిక నాగరికత అయితే లిటరేచర్ ఆధారాలతో పాటు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూస్తూనే మొత్తం ఆ కాలం నాటి రాజకీయ వ్యవస్థ ఎలాగుంది, పరిపాలనా వ్యవస్థ ఎలాగుంది, వాటి యొక్క మతం ఎలాగుంది, ఆర్థిక వ్యవస్థ ఎలాగుంది, సామాజిక వ్యవస్థ ఎలాగుంది, తర్వాత కల్చరల్ కండిషన్స్, లిటరరీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, మొత్తం A to Z చదవలసి ఉంటుందండి. ఇక లక్షణాలు అన్నారు కదా అని కేవలం ఒక పైపెన్ చదివితే కాదు, మొత్తం దాదాపుగా తవ్వకాల దగ్గర నుంచి చివరి వరకు కూడా అన్ని కూడా చదువుకుని రావాలి ఈ ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ చాప్టర్ లో. రెండవది ఎమర్జెన్సీ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అన్నారు. అంటే బౌద్ధ జైన మతాలు ఆవిర్భావం ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టాపిక్. వీటికి సంబంధించి కూడా చాలా లోతుగా చదవలసి ఉంటుంది. కేవలం
ఈ బౌద్ధిజం జైనిజం అనే కాదండి, బౌద్ధ మతం జైన మతం పుట్టడానికి కారణాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తర్వాత ఆ ఫౌండర్స్ ఎవరు, వాటి సిద్ధాంతాలు ఏమిటి, వాటితో పాటే రాజుల ఆదరణ, తర్వాత కాలంలో రాజుల ఆదరణ ఏం చేశారు, తర్వాత లిటరరీ యాక్టివిటీస్ ఏంటి, అలాగే కట్టడాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం మొత్తం బౌద్ధ జైన మతాల విధంగా మొత్తం పరంగా చూడాలి. తర్వాత మౌర్యన్ ఎంపైర్ అన్నారు. మౌర్యన్ ఎంపైర్ లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, తర్వాత సోషల్ కండిషన్స్, తర్వాత ఎకనామిక్ కండిషన్స్, తర్వాత రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అని పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా పొలిటికల్ గా వీళ్ళు టచ్ చేయాలి. మౌర్యన్ ఎంపైర్ లోనే పొలిటికల్ సిస్టమ్ కోసం అంటే పొలిటికల్ హిస్టరీని ఎక్కడ టచ్ చేయలేదు, కానీ మిగతావన్నీ అడిగారు. అలాగని చెప్పి పొలిటికల్ హిస్టరీని కనీసం మీరు అవగాహన లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ సిలబస్ ఇచ్చిన ప్రకారం వస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి మౌర్య వంశ స్థాపకుల దగ్గర నుంచి కొద్దిగా అయినా మీరు ఐడియా రావాలి. ఎందుకంటే వాళ్ళ పాలనే మీరు ఇక్కడ చదివేది అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ రాజుల పాలన. ఇప్పుడు అశోకుడు అంటే ఎవరు అక్కడ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు అశోక్ దమ్మ గురించి చెప్పగలరు. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన రూపొందించిన ఈ శిలాఫలకాలు ఇవన్నీ కూడా స్తంభాలు, రాతి స్తంభాలు, తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి పొలిటికల్ హిస్టరీని పూర్తిగా నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా అయినా అవగాహన తెచ్చుకుంటూ అప్పుడు సిలబస్ లో మెన్షన్ చేసిన వారి యొక్క పరిపాలన విధానం ఏంటి, తర్వాత సోషల్ కండిషన్స్ ఆ కాలం నాటి ఎలా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటితో పాటు రిలీజియస్ కండిషన్స్, తర్వాత కట్టడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ శిల్పాలు ఇవన్నీ కట్టడాలకు సంబంధించినవి, లిటరేచర్ సంబంధించింది, అలాగే మ్యాగజైన్స్ ఇండికా కావచ్చు, కౌటిల్య అర్థశాస్త్రం కావచ్చు, ఇలాగా ఈ రచనలు వీటి మీద అన్నిటి మీద కూడా చాలా లోతుగా చదవాల్సిన అవసరం ఉంది. ఇదే మాదిరిగా గుప్తా ఎంపైర్ అన్నారు. అంటే గుప్తా ఎంపైర్ లో కూడా సేమ్ పొలిటికల్ హిస్టరీని స్కిప్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్, సోషల్ కండిషన్స్, ఎకనామిక్, రిలీజియస్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ అన్నారు. ఇప్పుడు ఏ విధంగా మనం మౌర్య ఎంపైర్ చెప్పానో అదే విధానం దీనికి కూడా అప్లికేబుల్. పొలిటికల్ హిస్టరీని మనం చదివి కొద్దిగా అవగాహన తెచ్చుకుని దాని తర్వాత మనం ఇందులోకి మొత్తం వాళ్ళు ఇచ్చిన సిలబస్ లో మెన్షన్ చేసిన వాటిలో లోతుగా చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్ అన్నారు. అంటే హర్షవర్ధనుడు మొత్తం చదువుతాం, అతను పొలిటికల్ కెరీర్ చదువుతూనే అతని యొక్క అచీవ్మెంట్స్ లో ప్రముఖంగా మనం ఇక్కడ పరిపాలనా విధానం అనేది పక్కన పెడితే అతని ఒక ఈ లిటరరీ యాక్టివిటీస్ అంటే ఈయన నాటకాలు రచించడం దగ్గర నుంచి లేదా ఆస్థానంలో కవులు కావచ్చు, పరిపాలన విధానం, అలాగే మత విధానం, మహామోక్ష పరిషత్తు ఇలాంటివి ఉన్నాయి. తర్వాత ఈ కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు హుయాన్సాంగ్ గురించి కావచ్చు, ఇలాగా చూసుకుంటూ ఆయన అచీవ్మెంట్స్ లో రకరకాల కట్టడాలు కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా హర్షవర్ధన్ది చూడాల్సి వస్తుంది. అంటే మీరు ఈ సిలబస్ లో గమనిస్తే మెయిన్ విషయం తప్పించి మిగతావన్నీ స్కిప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం దగ్గర మహాజనపదాలు అనేది పేర్కోలేదు, ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి మహాజనపదాల కోసం మీరు విపరీతంగా చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే మౌర్యన్ ఎంపైర్ తర్వాత మనకి దక్షిణ భారతదేశ చరిత్రని ఇక్కడ మెన్షన్ చేయలేదు. అంటే శాతవాహనులు కావచ్చు, లేదా సంగం యుగం, చోళ చాళుక్య ఇవన్నీ కూడా, చోళ చేర ఇవన్నీ పాండ్య ఈ సంగం రాజుల గురించి కానీ వీళ్ళ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి అది కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా లేటర్ గుప్తాస్ అంటే గుప్తుల కాలం తర్వాత నేరుగా హర్షవర్ధనాన్ని ఇచ్చారు తప్పించి చాళుక్యులు గాని, పల్లవులు గాని, అలాగే వీళ్ళ గురించి రాష్ట్రకూటులు గాని ఏది కూడా ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది గమనించుకుని సిలబస్ లో ఏం మెన్షన్ చేశారు అని చూస్తూ లోతైన ప్రిపరేషన్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ ఇది యాన్షియంట్ పార్ట్. తర్వాత మిడివల్ పార్ట్కి వచ్చేప్పటికి, మధ్యయుగానికి వచ్చేప్పటికి ఫస్ట్ వీళ్ళు పేర్కొంది ది చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నారు. చోళుల పరిపాలనా విధానం. చోళులు అంటేనే మనకి గ్రామ పాలనా వ్యవస్థ గుర్తుకొస్తుంది. మన స్వపరిపాలన ఎలా ఉంది, గ్రామంలో పాలనకి ఆధారభూతమైంది ఈ చోళుల పాలనలో అతి ముఖ్యమైనది ఇది. కాబట్టి ఇక్కడ కూడా పొలిటికల్ హిస్టరీలో కొద్దిగా గమనించి ఏ రాజులు ఎవరు ఏంటన్నది గమనించుకుంటూ దాని తర్వాత మీరు హై కాన్సన్ట్రేషన్ చేయవలసింది చోళాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. తర్వాత ఇంకేం లేవు, డైరెక్ట్ గా ఇంకా రాష్ట్రకూట, పాలాసు ఇవేం లేవండి. ఇక్కడ రాజ్పుట్స్ కానీ ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. నేరుగా ఢిల్లీ సల్తనేట్ అన్నారు. ఢిల్లీ సల్తనేట్ అంటే ఢిల్లీ సుల్తాన్లు గురించి పేర్కొనడం జరిగింది. వీటిలో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అలాగే సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు,
లేదా మత పరిస్థితులు, అలాగే కట్టడాల గురించి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, భాషలు, సారసత్వం, ఇవి ఇక్కడ వీళ్ళు అడుగుతారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే పొలిటికల్ హిస్టరీ అనే పదం లేదు. కానీ పొలిటికల్ హిస్టరీలో కనీసం మీకు అవగాహన లేకుండా నేరుగా మీరు ప్రిపరేషన్ సాగించలేరు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది అది రాజుల్ని, ఆ సుల్తాన్ని ఆధారం చేసుకుని ఉంది. ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ లో మీరు చదువుతారు. హూ ఈజ్ అలావుద్దీన్ ఖిల్జీ? అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారు. ఈయన విధానాలన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ లో దాదాపుగా ఆ ఇంపాక్ట్ చూపెడుతూనే వచ్చాయి. సో ఇలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మీరు రాజులు, సుల్తాన్ల గురించి కొద్దిగా అవగాహన తెచ్చుకుని అప్పుడు పరిపాలన విధానం కానీ, సమాజ పరిస్థితులు ఇవన్నీ కూడా ఇక్కడ రావాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ లేటర్ ఢిల్లీ సల్తనేట్ అంటే ఈ విజయనగర రాజుల కోసం కానీ, కాకతీయ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కూడా మీరు గమనించుకోవాలి. నేరుగా వీళ్ళు ఢిల్లీ సల్తనేట్ తర్వాత మొఘల్ ఎంపైర్ అన్నారు. మొఘల్ సామ్రాజ్యం గురించి ఇచ్చారు. ఇక్కడ మేజర్ మాత్రమే టచ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా దేర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, తర్వాత సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, తర్వాత రిలీజియస్ కండిషన్స్, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, తర్వాత లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఇవన్నీ కూడా వీళ్ళు సేమ్ ఈ ఢిల్లీ సల్తనట్ లో ఏ విధంగా అయితే చెప్పారో ఇక్కడ కూడా అదే విధంగా వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా పొలిటికల్ హిస్టరీని లిటిల్ బిట్ కొద్దిగా తెలుసుకోండి. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఏంటి, స్థాపకుడు ఏంటి. ఎందుకంటే ఇది ఈ పొలిటికల్ హిస్టరీ నుంచి కూడా లాస్ట్ టైం ఒక బిట్ రావడం జరిగింది. కాబట్టి వార్స్ మీద కూడా కొద్దిగా అడుగుతున్నారు. కాబట్టి కొద్దిగా అవగాహన వచ్చి లోతైన ప్రిపరేషన్ తర్వాత సరైన పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని మీరు బాగా చేయవలసి వస్తుంది. ఇక్కడ చదవాలి. సేమ్ ఇలాగే అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడాను. తర్వాత భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్ అన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్ మిడివల్ ఇండియన్ హిస్టరీలో అతి ముఖ్యమైనది. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో జైన బౌద్ధ మతాలు ఆవిర్భావం ఎలా అయితే జరిగిందో ఇక్కడ భక్తి ఉద్యమం కూడా మిడివల్ హిస్టరీలో భక్తి, సూఫీ ఉద్యమాలు కూడా, అంటే ఇస్లాం ప్రభావంతో భారతదేశంలో మతాలని, హిందూ మతాన్ని సంస్కరించవలసిన అవసరం వచ్చింది. భక్తి ఉద్యమం వస్తే ఇస్లాంలో అదొక భాగమైన సూఫీ ఉద్యమం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ చదవాలి. ఎవరెవరు ప్రొఫౌండర్స్ ఎవరు, తర్వాత ఎక్కడ జనం వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్య, రామానుజ, ఇలాగా సూఫీలో కూడా మార్మికవాదులు ఇలా ఉంటారు చాలా మంది. వీళ్ళ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. తర్వాత శివాజీ అండ్ ది రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, అంటే శివాజీ గురించి అడుగుతున్నారు. ఏ విధంగా మరాఠా ఎంపైర్ ఉన్నతిలోకి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఈ శివాజీ గురించి డీటెయిల్స్ మొత్తం చదవాలి. అటు పొలిటికల్ హిస్టరీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. అలాగే ఎందుకు వీళ్ళు ఈ పీష్వాల చేతిలోకి వచ్చింది పాలన అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మోడర్న్ హిస్టరీలో లింక్ ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా ఇక్కడ వెళ్ళవలసి ఉంటుంది. పీష్వాల యుగం కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ, ఇది మోడర్న్ కి కొనసాగింపు అనుకోవచ్చు. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే యూరోపియన్స్ ఆగమనం భారతదేశానికి ఎందుకు వచ్చారు, ఏంటి, వాళ్ళ యొక్క స్థావరాలు ఏంటి, అంటే పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, వీళ్ళ యొక్క స్థావరాలు ఏంటి, ఎక్కడెక్కడ వచ్చారు, ఏమేంటి అన్నది ఇక్కడ చూడాలి. ఇక్కడ మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇచ్చారు థర్డ్ పార్ట్ కింద. వీటిలో ఆల్రెడీ ఇక్కడ మనం లాస్ట్ చెప్పాం కదా మిడివల్ లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని, దాని కంటిన్యూషన్ గా ఈ విధంగా సిలబస్ చూడాలి. రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. ఆల్రెడీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో ఆ పోర్చుగల్ వీళ్ళు ఎలా వచ్చారు, ఒక్కొక్కళ్ళు కూడా ఎలా డిసపియర్ అయ్యారని చూస్తూనే ఇంగ్లీష్, ఫ్రెంచ్ యొక్క రైవల్స్ ఏ విధంగా జరిగాయి, ఫైనల్ గా విక్టరీ సాధించి బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆధిపత్యం సాధిస్తూ వచ్చారని చూస్తూ భారతదేశంలో వాళ్ళు ఎలా స్థిరీకృతం అయ్యారు, భారతదేశంలో ఏ రాజులతోటి, నేటి రాజులతోటి యుద్ధాలు చేశారు, ఆ యుద్ధ ఫలితాలు ఏంటి, తర్వాత ఆ టైంలో ఉన్న గవర్నర్లు ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరు, ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ చూడాల్సి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి పొలిటికల్ హిస్టరీని చాలా కేర్ఫుల్ గా చదవాలని అర్థమవుతుంది. ఇంతవరకు కూడా మన యాన్షియంట్ మిడివల్ లో ఒక లైట్ గా చదువుతూ జస్ట్ తెలుసుకుని వచ్చేయడం జరుగుతుంది హూ ఇస్ హూ. కానీ ఇక్కడ అలా కాదు, చాలా పొలిటికల్ హిస్టరీకి చాలా విలువ ఉంటుంది. అలాగే బెంగాల్, తర్వాత మైసూరు, తర్వాత మరాఠా, ఇలాగా రాజ్పుట్ ఏరియాస్ కావచ్చు. సో మొత్తం భారతదేశంలో ఉన్న రాజులు, ఆ సమయంలో ఉన్న రాజులు, వీళ్ళతో పోరాటాలు, దాని యొక్క ఫలితాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనవి. తర్వాత చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్, కల్చరల్ స్పియర్స్.
మరి బ్రిటిష్ వాడు భారతదేశం జయించిన తర్వాత వాడి యొక్క పరిపాలనా విధానాన్ని భారతదేశం మీదకి వదిలారు. దాంతో పాటే దాని ఫలితమే ఇంకా సోషల్ లోను ఆ సామాజిక పరిస్థితులు ఏ విధంగా మారాయి. సో ఈ యాక్ట్లు ఎలాగ వచ్చాయి, అడ్మినిస్ట్రేషన్ లో కూడా పలు రకాల యాక్ట్లు ఏమి వచ్చాయి, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అలాగే కల్చరల్ గా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మొత్తం ఇది చూడాలి. తర్వాత 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అంటే 1857 సిపాయిల తిరుగుబాటు దాని యొక్క ప్రభావం అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ రైతాంగ ఉద్యమాలు 1857 ముందర జరిగిన ఈ ఉద్యమాల గురించి కానీ జమీందారు ఉద్యమాల గురించి కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కొంచెం ఒక అవుట్ లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళడం ఉపయోగం ఉంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ ఏదైనా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ అవుట్ ఆఫ్ ది సిలబస్ అని కూడా మనం చెప్పలేము ఒక్కోసారి. కాబట్టి ఆ రివోల్ట్ ముందర జరిగిన రైతాంగ ఉద్యమాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఇవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ చూడండి ఇక్కడ. తర్వాత సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ది 19th and 20th centuries 19th-20వ శతాబ్దాలలో సామాజిక మత సంస్కృతోద్యమాలు ఏ విధంగా వచ్చాయి చాలా ముఖ్యమైనది. సో రాజా రామ్మోహన్ రాయ్ కానీ అంటే మళ్ళా చెప్తున్నా యాన్షియంట్ లో జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి ఏ విధమైన కారణాలు ఉన్నాయో, అలాగే మిడివల్ లో భక్తి సూఫీ ఉద్యమాలకు ఏ విధమైన కారణాలు ఉన్నాయో, మోడర్న్ ఇండియాలో కూడా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మిడివల్కి వచ్చేప్పటికి ఇస్లాం ప్రవేశం, యాన్షియంట్ లో దాదాపు వైదిక యొక్క ప్రభావం జైన బౌద్ధ మతాలు ఆవిర్భించడానికి ఉపయోగపడింది, ఉపనిషత్తులు ఆవిర్భావం. ఇక్కడ ఏంటండి, ఇక్కడ మధ్యయుగానికి వచ్చాడు భక్తి సూఫీ ఉద్యమాలు, ఇస్లాం రాకతోటి ఒక జర్క్ మళ్ళీ మొదలైంది మా మతంలో. సో అలాంటప్పుడు మా హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించారు. అంటే ఏ సమయంలో అయితే అటాక్స్ జరుగుతున్నాయో మిగతా మతాల నుంచి, అలాంటప్పుడు కౌంటర్ పార్ట్ గా సంస్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలా జరిగిందే మోడర్న్ లో సామాజిక మత సంస్కరణోద్యమాలు. ఇవి రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి ఇక్కడ విడగొట్టాలి. సమాజంలో ఎవరు చేశారు, మతపరంగా ఎవరు చేశారు, ఇలా విడగొట్టుకుంటూ చదవాల్సి వస్తుంది. మొత్తం ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, చాలా రిపీట్ అవుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఉద్యమాలు, ఇవన్నీ చదవాల్సి వస్తుంది. ఇంకా తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి అంటే భారతదేశ స్వాతంత్రోద్యమం గురించి వీళ్ళు అడిగారు. సో దాని యొక్క వేరే స్టేజెస్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఇలా అడిగారు కానీ చదివే విధానం వేరుగా ఉంటుంది. ఈ స్వాతంత్రోద్యమాన్ని గమనించినప్పుడు 3 భాగాలుగా విడగొట్టి చదవడం అనేది చేస్తూ ఉంటాము అర్థం కావడానికి. ఫస్ట్ పీరియడ్ ని మితవాద యుగం అంటాము. ఓకే, తర్వాత రెండవది అతివాద యుగం, ఎక్స్ట్రీమిస్ట్ అన్నమాట. ఓకే, తర్వాత మూడవది గాంధీ యుగం అంటాం. 1919 నుంచి 1947 వరకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా జరిగింది. మధ్యలో పలు రకాల సంఘటనలు జరుగుతాయి. అవన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ 1885 నుంచి 1947 వరకు జరిగినవి ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ చదవాల్సి వస్తుంది. ఇవి ఇక్కడ. తర్వాత లాస్ట్ ది పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ది కంట్రీ. మరి 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన జరిగాయి. వాటితో పాటే ఆ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత కన్సల్టేషన్ ఏ విధంగా స్థిరీకృతం అయింది అన్న వరకు మొత్తం చదవాల్సి వస్తుంది. సో సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేశారో వాటికి సంబంధించి మాత్రం ప్రతిదీ కూడా కూలంకుషంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది. మనం చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, ఎలా, దాని రిజల్ట్ ఏంటి అంటే వాట్, వై, వెన్, హూ, వేర్, హౌ, వై, తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏంటి అన్నవి క్వశ్చన్స్ చేసుకుంటూ మనం చదివితే వీటి యొక్క ఈజీగా ఫర్దర్ గా మీరు ఆన్సర్ చేయడానికి కూడా, బిట్స్ ఆన్సర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధమైన క్వశ్చన్ చేసుకుంటూ మీరు ప్రతి దానికి సంబంధించి మీరు నోట్స్ తయారు చేసుకోవడం కానీ ఏదైనా చేస్తే సిలబస్ లో మెన్షన్ చేసిందే మీరు చూడాలి. వాటి నుంచే క్వశ్చన్లు 99% వస్తాయి. అవుట్ ఆఫ్ ది సిలబస్ వస్తే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, లేదా విత్ ఇన్ ది సిలబస్ లోనే అంటే ఇంటర్లింక్ ఉన్న కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది.
వాటికి ఎవరు ఏం చేయలేము, సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకున్నప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఖచ్చితంగా సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేస్తారో అది మీకు కంఠస్థ రావాలి. అలాగే చదువుకుంటూ వెళ్ళి ఈజీగా మీరు గెయిన్ చేసుకుంటూ సబ్జెక్ట్ ని రావాలి. ఓకే, దీని తర్వాత ఇప్పుడు చూసాం కదా. తర్వాత ప్రశ్నల తీరు ఎలాగుంది. ఈ ప్రశ్నల తీరులో 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాన్సెంట్ నుంచి మొత్తం 7 క్వశ్చన్లు వచ్చాయి. అంటే హరప్ప నాగరికత నుంచి 1 క్వశ్చన్, వేదిక నాగరికత నుంచి 1, తర్వాత జైన బౌద్ధ మతాల నుంచి 1, మౌర్యాస్ నుంచి 2, తర్వాత గుప్తుల నుంచి 1, తర్వాత హర్ష నుంచి 1. 7 క్వశ్చన్స్ వచ్చాయి యాన్సెంట్ ఇండియా నుంచి. మిడివల్ ఇండియా నుంచి, తర్వాత ఢిల్లీ సల్తనెట్ నుంచి 1, మొఘల్స్ నుంచి 2, శివాజీ నుంచి 1. అంటే 4 క్వశ్చన్స్ వచ్చాయి, తగ్గిపోయింది ఇక్కడ. కానీ మోడర్న్ మాత్రం 19 క్వశ్చన్లు వచ్చాయి. అంటే అత్యధిక ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చింది మోడర్న్ పీరియడ్ కి ఇచ్చారు. యాక్చువల్లీ వార్స్ అంటే 1600 నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా సిలబస్ లో, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. అక్కడి నుంచి మనకి 4 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అలాంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించి 3 వచ్చాయి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ నుంచి అంటే వీళ్ళ యొక్క సోషల్ కల్చరల్ స్పిరిట్స్ లో వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో 2 క్వశ్చన్లు వచ్చాయి. తర్వాత సోషియో అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయి. తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే మిగతా ఉద్యమం అంటే ట్రేడ్ యూనియన్లు ఇలాంటివి అందులో మనం భాగాలకి చదువుతాం, అదొక క్వశ్చన్ గా వచ్చింది. దాదాపుగా ఇదండి మొత్తానికి కలిపి 19 క్వశ్చన్లు మోడర్న్ ఇండియా నుంచి వచ్చాయి. మరి అత్యధిక వెయిటేజ్ ఇక్కడ మోడర్న్ ఇండియాకి ఇచ్చారు. ఎందుకంటే సిలబస్ లో కూడా మనం గమనించినప్పుడు ఎక్కువ పార్ట్లు ఉన్నది మోడర్న్ ఇండియన్ హిస్టరీనే, కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. అయినా సరే ఏ ఒక్కటి ఇక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు. యాన్సెంట్ నెగ్లెక్ట్ చేయకూడదు, మిడివల్ నెగ్లెక్ట్ చేయకూడదు, మోడర్న్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే లక్ష్యం మెయిన్స్ కు వెళ్ళడం. కాబట్టి వీలంత వరకు సిలబస్ ని కంఠస్థ పట్టుకుని లైన్ టు లైన్ చదువుకుంటూ సబ్జెక్ట్ ని బాగా నేర్చుకోండి, మంచి పుస్తకాలు చదవాలి. ఓకే, మరి వీటి యొక్క చూసాము ఈ సెగ్రిగేట్ చేసినప్పుడు ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయన్నది. మరి అవి ఏ టైప్ లో ఉంటున్నాయి? అన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ డైరెక్ట్ గా అంటే చూడగానే కనీసం సెకండ్ లోనే హాఫ్ సెకండ్ లోనే పెట్టేసే విధంగా ఉంటున్నాయా అంటే అలాగేం ఉండట్లేదు. ఫ్యాక్ట్ ఓరియంటెడ్ లో నియర్లీ 95% ఫ్యాక్ట్ బేస్ చేసుకునే వస్తున్నాయి. ఇంకా గత ప్రశ్నల తీరు చూసినప్పుడు ఇవి ఎక్కువగా కాన్సెప్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ గా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ గా కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా చూడగానే బిట్లు పెట్టి స్థాయిలో అంత లేకపోయినా ఆ మాత్రం మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నప్పుడు పెట్టే స్థాయిలో ఫ్యాక్ట్ ఓరియంటెడ్ గా ఉన్నాయి. కానీ కాన్సెప్ట్ తో పాటు ఫ్యాక్ట్ ని కూడా అడుగుతున్నారు. కొంచెం ఇది ఏబిబిసిని కొంచెం ప్రశంసించదగ్గ విషయంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఇంకా స్టేట్మెంట్ ఓరియంటేషన్ లో కూడా ఉంటున్నాయి. ప్రతి వాటిలో సరైన ప్రకటనలు ఏవి, కాందేది, లేదంటే ఓ పర్సన్ కోసం వచ్చి అతనికి సంబంధించిన సరైనది ఏదైనా ఇవ్వడం కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎక్కువగా ఇవి మనకి ఈ జాతీయ యోజనలో ఎక్కువ వస్తుంటాయి. తర్వాత కొటేషన్ బేస్డ్ మీద కూడా వస్తున్నాయి. కొటేషన్ బేస్డ్ అనేది 1, క్రోనలాజికల్ ఆర్డర్ లో 1 వచ్చాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్ లో 7 వచ్చాయి, 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఫ్యాక్ట్ బేస్డ్ సంబంధించి 8 క్వశ్చన్లు వచ్చాయి. అలాగే స్టేట్మెంట్ సంబంధించినవి 3 క్వశ్చన్లు వచ్చాయి. కాన్సెప్ట్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ మీద దాదాపుగా 10 క్వశ్చన్లు వచ్చాయి. కాబట్టి సబ్జెక్ట్ కమాండ్ ఉంటేనే పెట్టగలుగుతారు. ఇది కొద్దిగా మార్పు గమనించవచ్చు ప్రశ్నల తీరులోను, కానీ ఇంకా ఆశించిన స్థాయిలో అయితే లేదు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఇప్పుడు మనం ఇలా సెగ్రిగేట్ చేసాం కదా, కాన్సెప్ట్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ అని ఇలాగా. వీటిలో కొన్ని క్వశ్చన్స్ గమనిద్దాం. చూసినప్పుడు 1 ఇది చూడండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ తోటే మనం అర్థం చేసుకోవాలంటే ఈ క్వశ్చన్ బాగుంది. అండము, హార్మిక మరియు ఛత్రము
అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం? చైత్యాలు 1, 2 విహారాలు, 3 స్తూపాలు, 4 బసదీలు. ఇది సబ్జెక్ట్ కమాండ్ లేకపోతే మీరు పెట్టలేరు, ఆన్సర్ చేయలేరు ఇది. ఎందుకంటే బౌద్ధం ఇందాకనే మనం చెప్పుకున్నాము, బౌద్ధ జైన మతాలకు సంబంధించిన వాటిలోనే కట్టడాల విషయంలో ఖచ్చితంగా అడుగుతారని. సో కట్టడాల్లో కూడా వాళ్ళు అడిగింది డైరెక్ట్ గా అడగలే, బౌద్ధానికి సంబంధించిన కట్టడాల్లో ప్రముఖమైనది ఏది, లేదంటే ఏ స్తూపాలు సాధన కట్టారు. సో కానీ దాని యొక్క ఆర్కిటెక్చర్ లో క్యారెక్టర్ ఫీచర్స్ చదివితే గానీ ఇది ఆన్సర్ చేయలేరు. సో ఇది ఒక మంచి క్వశ్చన్ వచ్చింది, ఇది ఒకటి. తర్వాత మనం కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్ బేస్డ్ గా తీసుకుంటే శివాజీ యొక్క అష్ట ప్రధానుల్లో సరీ నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది? అంటే శివాజీ యొక్క పరిపాలన విధానం నుంచి వచ్చింది క్వశ్చన్. 1 ఆర్థిక మంత్రి, 2 సైన్యాధ్యక్షుడు, 3 విదేశాంగ కార్యదర్శి, 4 రెవెన్యూ మంత్రి అని ఇచ్చారు ఇక్కడ. సో సరీ నౌబత్, అసలు ఈయన అష్ట ప్రధానులు అన్న పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. అష్ట ప్రధానులు అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఈ మంత్రివర్గం ఎలాగుంది ఏంటన్నది మనం చదివితేనే ఇది అర్థమవుతుంది తప్పించి నేరుగా మనం పెట్టేద్దామంటే కుదరదు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ని తెలుసుకుని తీరాలి. తర్వాత ఇది అయిన తర్వాత స్టేట్మెంట్ టైప్ లో కూడా ఉంది. పర్మనెంట్ సెటిల్మెంట్ కు సంబంధించి క్రింది స్టేట్మెంట్ లో ఏది సరికానిది? దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795 లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టాడు. 2 ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. 3 ఇది జాన్ షో ద్వారా ప్రణాళిక చేయబడింది. 4 భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది. సో ఇది సబ్జెక్ట్ కమాండ్ ఉంటే గానీ పెట్టలేరు. ఇంకా తర్వాత ప్యూర్ ఫ్యాక్ట్ బేస్డ్ ఇవి కూడా అత్యధికంగా వచ్చాయి. భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ను ఎవరు స్థాపించారు? 1 రవీంద్రనాథ్ ఠాగూర్, 2 అభినీంద్రనాథ్ ఠాగూర్, 3 ద్వారకానాథ్ ఠాగూర్, 4 దేవేంద్రనాథ్ ఠాగూర్. చూసారు కదా, ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇంకా మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చేటప్పటికి గవర్నర్ జనరల్ సంధి అంటే వారెన్ హేస్టింగ్స్, లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ మింటో, హార్డింజు, సల్వాయ్ సంధి, బసన్ సంధి, అమృత్సర్ సంధి, లాహోర్ సంధి. సో పొలిటికల్ హిస్టరీ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, ఇది చూసుకోవాలి. అలాగే మొఘల్స్ నుంచి కూడా ఒక యుద్ధానికి సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చింది, సరికాని జతలే మ్యాచింగ్ వచ్చి కూడా సరికాని జత ఏదైనా కానీ అడిగే అవకాశం ఉంది. ఇంకా క్రోనలాజికల్ క్వశ్చన్స్ లో క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి అన్నారు. 1 క్రిప్స్ మిషన్, 2 గాంధీ ఇర్విన్ ఒప్పందం, 3 చౌరీ చౌరా సంఘటన, 4 పూనా ఒప్పందం. సో ఇక్కడ కూడా వీటిని క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇవి పెట్టవలసి వస్తుంది. ముందరే మనం చెప్పాము 1885 to 1947 వరకు క్రోనలాజికల్ ఆర్డర్ లో మీరు చదవాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైనది, ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రోనలాజికల్ ఆర్డర్ స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన ఘటనల్ని ఇలాగ అడుగుతుంటారు. ఇంకా లాస్ట్ కొటేషన్ బేస్డ్ ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు అని అడిగారు. థామస్ బాబింగ్టన్ మెకాలే, ఇలాగా తర్వాత విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్, జేమ్స్ బిల్ అని అడిగారు. ఇది కొటేషన్ బేస్డ్. సో ఈ విధానంలో ఉన్నాయి కాబట్టి మీకు అర్థమే ఉంటుంది. కేవలం పైపైన చదివితే మీరు 30 మార్కుల్లో కనీసం 10 మార్కులు కూడా రావంది నేను ఇప్పుడు మీకు ఉదాహరించి చూపించాను. కాబట్టి 30 మార్కుల్లో ఖచ్చితంగా 20+ లో ఉండాలి అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి, మంచి మంచి బిట్స్ ని ఆన్సర్ చేయగలగాలి. అవి కూడా గవర్నమెంట్ అఫీషియల్ బుక్స్ నే చదవాలి. చదివినప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఏ బుక్స్ చదివితే వీటిని అచీవ్ చేయడానికి అవకాశం ఉంది, వీటిని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని చూస్తే యాక్చువల్లీ ఇక్కడ నేను 2 వర్గాలుగా వివరించి చెప్తున్నాను. అంటే క్యాండిడేట్స్ ఎక్కువగా ఇప్పుడు నాన్ ఆర్ట్స్ ఎస్పెషల్లీ ఈ బీటెక్ వాళ్ళు, బిఎస్సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి 10th క్లాస్ తర్వాత హిస్టరీ సబ్జెక్ట్ ని వీళ్ళు టచ్ చేసేది ఉండదు. కాబట్టి ఫస్ట్ వీళ్ళ పరంగా చూద్దాం, తర్వాత రిపీటర్స్ పరంగా ఏ పుస్తకాలు చదవాలి. ఇక్కడ ముఖ్యంగా
ఈ ఎస్సీఆర్టీ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హై స్కూల్ స్థాయి పుస్తకాలు 6, 7, 8, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. ఈ 3 పుస్తకాలు చాలా ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి. దాంతో పాటే ఎన్సీఆర్టీ కూడా 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. ఇప్పుడు కొత్తవి పుస్తకాలు మార్కెట్ లో వచ్చాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా ఇవి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ, సంస్కృత అకాడమీ సంబంధించి ఇంటర్మీడియట్ పుస్తకం, ఇది కూడా మార్కెట్ లో ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకోవాల్సి వస్తుంది. వాటితో పాటే ఎన్సీఆర్టీ ఇంటర్మీడియట్ అంటే థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3 అని ఉంటాయి. ఆ థీమ్స్ లో ఉంటాయి. థీమ్ 1 అనేది, 2, 3 అనేది. ఆ పుస్తకాలు కూడా చదవాల్సి ఉంటుంది. ఇవి చదువుతూనే అతి ముఖ్యమైన పుస్తకాలు ఓల్డ్ ఎన్సీఆర్టీ సంబంధించి ఇంటర్మీడియట్ పుస్తకమైన ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర. ఈ పుస్తకాలను ఖచ్చితంగా చదవాలి. ఈ పుస్తకాల నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా చదవాలి. కొత్త పుస్తకాల నుంచి మీరు గ్యాదర్ చేసుకున్న ఫ్యాక్ట్ ని వీటిని కలుపుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే కొత్త పుస్తకాల నుంచి కూడా అడిగే ఎగ్జామినర్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇది డిగ్రీ పుస్తకాలని వెబ్సైట్ లో పెట్టారు వాళ్ళు. అది మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. బిఏ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, తర్వాత థర్డ్, ఫోర్త్ అంటే యాన్షియంట్, మిడివల్, మోడర్న్ వాళ్ళు ఇచ్చారు. ఆ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఇవి మీరు చేయగలగాలి. ఇవి చూసి నేను లిస్ట్ చెప్పాను. అది మీరు మీకున్న అవైలబిలిటీలో మంచి మంచి, ఇప్పుడు ఇవన్నీ కూడా అథెంటిక్, మోస్ట్ అథెంటిక్ బుక్స్ ఇవి. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వీటిని మీరు సమకూర్చుకుని మీరు చేయగలిగితే, సిలబస్ లో పేర్కొన్న దాని ప్రకారం మీరు చేయగలిగితే చాలా చాలా ఈజీగా, ఇంకా మీరు ఏ పుస్తకం రెఫరెన్స్ బుక్కుల్ని పెద్ద ఆదర్శ రాసినవి అవసరం లేదు. ఇవి చదువుకుంటే మాత్రం చాలు. తర్వాత ఇంకా రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఆల్రెడీ స్టాండర్డ్ గైడ్స్ ఉండొచ్చు, టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు చదివేసి ఉండొచ్చు. కానీ కొత్తగా ఎన్సీఆర్టీ 6th, 7th, 8th వచ్చింది, అవి మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెమిస్టర్ వైజ్ రిలీజ్ చేసిన పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా కలుపుకోవాల్సి వస్తుంది. వాటితో పాటే ఇంకొకటి కూడా తమిళనాడు మీరు కూడా చూడొచ్చు. నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా తమిళనాడు ఇంటర్మీడియట్ బుక్ ను కూడా మీరు గమనిస్తే చాలా మంచిది. ఇవి కూడా చాలా అథెంటిక్ గా ఉంది. అంటే నేను ఇచ్చిన ఇక్కడ మీరు పుస్తకాలు గమనిస్తే అన్ని కూడా హై స్కూల్ స్థాయి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు. ఇంతకు మించి మీరు వేరే పుస్తకాల జోలికి మాత్రం వెళ్ళద్దు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. విపరీతంగా పెద్ద రిఫరెన్సెస్ చదివి టైం వేస్ట్ చేసుకుని అలాగే సిలబస్ ని దాటి మీరు చదవడానికి ఉపయోగం కూడా ఉండదు. ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తారో ఇవన్నీ కూడా మీరు చదవగలిగితే ఈజీగా క్రాక్ చేస్తారు, ఈజీగా మెయిన్స్కి వెళ్ళిపోతారు. ఓకే, మరి ఇవి చదివాం. ఇంకా మరి బిట్స్ ని ఏం ఆన్సర్ చేయాలి అని చూసినప్పుడు ప్రీవియస్ పేపర్స్ ని మీరు గమనిస్తే మనకి ఈ టైపు ఎగ్జామ్ అన్నది ఒకటి జరిగింది. 2024లో ప్రిలిమినరీ జరిగింది. ఆ గ్రూప్ 2 పేపర్ ని మీరు ఒకసారి గమనించవలసి ఉంటుంది. వాటితో పాటే చాప్టర్ వైజ్ బిట్స్ ని చేయడం, అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి 2016 నుంచి కూడా మీరు గ్రూప్ 1 బిట్లు కూడా చూడొచ్చు. ఇండియన్ హిస్టరీ సంబంధించినవి అవి కూడా, అలాగే సివిల్ సర్వీసెస్ బిట్లు మీరు అది కూడా పరి దాటిపోకుండా సిలబస్ లో మీకు ఇచ్చిన వాటినే చూడండి. వాటితో పాటే మనకి ఇప్పుడు తెలంగాణలో టీజీపీఎస్సీ నుంచి ఇవి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ మోడల్ బిట్స్ ని ఆన్సర్ చేయండి. నెంబర్ ఆఫ్ బిట్స్ చాప్టర్ వైజ్ బిట్స్ ని ఆన్సర్ చేసిన తర్వాత మోడల్ బిట్స్ ని, మోడల్ పేపర్స్ ని ఆన్సర్ చేయడం తోటి ఇది మీరు ఇంకా ఎక్కడికి సబ్జెక్ట్ పోదు. విపరీతమైన పుస్తకాలు చదవడమే అనుకోవద్దు, ఎక్కువగా చదవద్దు, లిమిటెడ్ గా చదవండి. చదివి వాటిని నోట్స్ రాసుకోవడం కానీ లేదా సినాప్సిస్ టైప్ లో తయారు చేసుకుని వాటిని రివిజన్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన ప్రీవియస్ పేపర్స్ వాటితో పాటే మోడల్ పేపర్స్ ఆన్సర్ చేస్తే 30కి ఖచ్చితంగా 20+ లో ఉంటారు. ఒక్కోసారి 20 దాటొచ్చు, పేపర్ బట్టి కఠినత్వం ఉంటే కొంచెం తగ్గొచ్చు, కానీ
20 అబోవ్ లో ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా 30కి 30 వచ్చేయాలని కాదు. ఇక్కడ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దాని నేచర్ అలా ఉంటుంది, హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉంటేనే దాంట్లో మన ఖచ్చితంగా మన పోటీతత్వంలో నిలబడిన స్థాయి గల వ్యక్తులు వస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా అంతని కాదు, కానీ 30కి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం 20-25 వరకు కూడా గెయిన్ చేసే అవకాశాలు ఒకసారి ఉంటాయి. కాబట్టి ఆ విధానంలో మీరు వెళ్ళండి, ఖచ్చితంగా అచీవ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.